సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు టీడీపీ కూటమికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుంట నక్కలన్నీ ఒకటే చోట చేరాయి అంటూ కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. చిరంజీవి గారు టీడీపీ కూటమికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుంట నక్కలన్నీ ఒకటే చోట చేరాయి, చిరంజీవి గారు కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల మాకు పోయేదేమీ లేదు అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, కలుగులో దూరినటువంటి పందికుక్కులు అని, పందికుక్కులన్నీ ఒకటే వస్తున్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నారు. 5 సంవత్సరాల పాటు దోచుకు తిన్నారు కదా రాష్ట్రాన్ని, మొత్తం సంపదనంతా, రాష్ట్ర సంపదనంతా దోచుకు తిన్నారు కదా. సో ఈ దోచుకు తిన్న సంపదను అందరినీ కక్కిస్తాను, తర్వాత ఆయన అధికారంలో రాగానే మిమ్మల్ని అందరినీ మోకాళ్ళ మీద నడిపిస్తాననే వ్యాఖ్యలు కూడా ఏదో చేసినట్టున్నాడు ఆయన. అంటే ఆయన్ని రాజకీయంగా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నుంచి కూడా మా అన్ననంటే నేను ఒప్పుకోను అని చెప్పి మాట్లాడుతూ, మీరంతా పందికుక్కులు తిని ప్రజాసొమ్ముని తిని బలిసున్నారు, మిమ్మల్ని అందరినీ అధికారులు రాగానే మీ అంత చూస్తాను, కాళ్ళ మీద నడిపిస్తాను అని చెప్తూ, మీరేదో చంద్రబాబు నాయుడు మెతకోడు, చంద్రబాబు నాయుడు ఏం చేయలే అని చెప్పి అనుకుంటున్నారేమో. జైలుకి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా మారాడు, మీరు జైలుకి పంపించిన తర్వాత ఇంతకు ముందులాగా కాదు చంద్రబాబు నాయుడు, నేను ఉంటాను వెనక, మొత్తం మీ అంత చూస్తాను అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు గురించి అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినా ఏముందిలే, ఏం చేయడం అనేది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు ఏంటంటే గెలిచినా కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయలే, ఆయన ఉంది, ఎవరిని పట్టించుకోడు అనే యాంగిల్లో ఉంది. ఆయన ఏదో అభివృద్ధి ఆ గోల్లో ఉంటాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఎవరెవరిని ఆర్థిక మూలాలను తుంచేయాలి ఇవన్నీ ఆలోచిస్తుంటారు. అలా కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నువ్వు జైలుకి పంపించిన తర్వాత చాలా మారాడు, ఆ సంగతి నీకు తెలియదు అని చెప్పి ఒక చురకలు అంటించాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా చురకలు అంటించారు. మా అన్ననంటే నేను ఒప్పుకుంటానా, మా అన్ననంటే ఆయన భాషలో, పవన్ కళ్యాణ్ భాషలో తాడ తీస్తానన్నట్టు మాట్లాడారు. సరే, ఎందుకు పవన్ కళ్యాణ్కి అసలు ఈ మొత్తం రాజకీయాల్లో చిరంజీవి ఎపిసోడ్ వచ్చింది అలా సడన్గా అని అంటే, ఈ మధ్యకాలంలో ఆయన ఒక 5 కోట్ల రూపాయలు జనసేనకి డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్ ఇవ్వడంతో పాటు రామ్ చరణ్కి కూడా ఏదో సజెషన్ ఇచ్చాడు అనేది ఒకటి. డొనేషన్ కానీ లేదంటే ఏదన్నా పొలిటికల్గా మద్దతు తెలపమని ఇలాంటి సంకేతాలు ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్ చేసుకుని చిరంజీవి కూడా వస్తే యాడ్ అయితే ఏమవుతుంది అనేది తెలుసు కదా రాజకీయాల్లో. ఎంతకంది ఇప్పుడు ఉన్నదానికి ఇంకొకటి యాడ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడటమే కదా. బలహీన పడేటువంటి క్రమంలో అందులో ఇప్పుడు సర్వేలన్నీ రాబోయే రోజుల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో మళ్ళీ చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే 4 పెళ్ళాలని, 4 పెళ్ళిళ్ళని, 4 కార్లు మారుస్తున్నారు, ఎంతో ఒకటి డ్యామేజ్ చేస్తున్నాము. బట్ చిరంజీవి మద్దతు ఇస్తే అప్పుడు డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉండదు అనే యాంగిల్లో వాళ్ళు కొంచెం హైరాణ పడ్డారు. హైరాణ పడి చిరంజీవిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అది పవన్ కళ్యాణ్కి నచ్చలేదు. అది అసలు వార్ నడిచింది. అయితే ఇక్కడ రాజకీయాలకి చిరంజీవి చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాడు. ఆయన విశ్వంబర అనేటువంటి సినిమా ఈ ఇటీవల కాలంలో అది పూర్తయిపోయి రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టు. ఈ మొత్తం ఎపిసోడ్లో విశ్వంబర నువ్వు అసలు ఎట్లా రిలీజ్ చేస్తావో చూస్తావు అన్నట్టుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా ఒక దాడిని మొదలుపెట్టారు ఆయన మీద. సో వాస్తవంగా ఆయన ఏంటంటే, నేను రాజకీయాలను వదిలిపెట్టాను కానీ నన్ను రాజకీయాలు వదిలిపెట్టడం లేదు అన్నట్టుగా ఒక ఆ మధ్యకాలంలో ఒక ట్రైలర్ సినిమా ఆయన ఏదో నటించారు కదా ఈ మధ్య, ఆ సినిమా ట్రైలర్ సందర్భంగా ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు. రాజకీయాలను నేను వదిలిపెట్టాను కానీ రాజకీయాలు నన్ను వదిలిపెట్టడం లేదని ఆయన చెప్పింది నిజమే. కారణం ఏంటంటే, ఆయన అసలు రాజకీయాల జోలికి రాకుండా ఆయన పార్టీకి ఏదైనా సినిమాలు తీసుకుంటుంటే ప్రతిసారి ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఉంది, కాంగ్రెస్కి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యత్వం కూడా ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ మనిషే అని అంటారు కొన్ని రోజులు. ఆ తర్వాత ఆ మధ్యలో 2 సార్లు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు
ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నారు చిరంజీవి, అక్కడ రాజ్యసభ తీసుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇంకో సంఘటన నేను గుర్తు చేస్తాను. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా స్థానికంగా ఉండేటువంటి ఎంపీని రాకుండా చేశారు. ఆ విగ్రహావిష్కరణకి చిరంజీవిని పిలిచారు. చిరంజీవి హాజరయ్యారు. అసలు చిరంజీవిని ఎందుకు పిలిచారు అనే దాని మీద పెద్ద రాజకీయపరమైనటువంటి చర్చ జరిగింది అప్పట్లో. ఎందుకంటే ఆయన లోకల్గా ఎంపీ కాదు, పోనీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కాబట్టి అల్లూరి సీతారామరాజు సినిమా తీసి బాగా పాపులర్ అయినటువంటి ఘట్టమనేని ఫ్యామిలీని ఎవరైనా పిలవాలి, పిలిస్తే ఏం కాకుండా చిరంజీవిని ఎందుకు పిలిచినట్టు అసలు? పైగా నరేంద్ర మోడీకి పరిచయం చేశారు అప్పుడు, బాగా దగ్గరగా ఉన్నట్టుగా. అవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, ఇది చిరంజీవి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, రాజ్యసభ తీసుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం అప్పుడు జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగింది, ఈయన ఏదో ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడుతూ పాలిటిక్స్ కూడా మాట్లాడారు. అడిగినటువంటి క్వశ్చన్కి, రిపోర్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి ఏం చెప్పారు ఆయన, పవన్ కళ్యాణ్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని అంటే సంతోషించే వాళ్ళలో నేనే మొదటుంటాను అని చెప్తూ, ఎప్పుడైనా సరే అవసరం అయితే ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులకి జనసేనకు వైపు మళ్ళింది. జనసేనకు రాబోతున్నాడు చిరంజీవి, జనసేనలో చేరబోతున్నారు అని కొన్ని రోజులు అట్టా ఆయన మీద చర్చ జరిగింది. అంటే అందుకే ఆయన రాజకీయాల్ని నేను వదిలిపెట్టాను కానీ రాజకీయాలు నన్ను వదలట్లేదని చెప్పింది అందుకే ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులు ఏమైంది, రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కలిసి నరేంద్ర మోడీని కలిశారు. నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా బీజేపీతో టైఅప్ అవుతున్నారు, బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆల్రెడీ రామ్ చరణ్ అలాగే ఉపాసన ఎందుకు వెళ్ళారు, అసలు వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, ఆ మధ్యకాలంలో సినిమా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు ఎవరికి తెలియదు. ఈవెన్ మోహన్ బాబు కూడా వెళ్ళాడు నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళి కలిశారు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది కదా, ఏది త్రిబుల్ సినిమా సందర్భంగా అప్పుడేదో రామ్ చరణ్ అలాగే ఉపాసన కలిశారు అనేది ఒకటి వినపడింది. కానీ దాంట్లో మళ్ళీ రాజకీయ నీతికి లేదు బీజేపీకి వెళ్తున్నారు వీళ్ళు, ఉపాసన ఆల్రెడీ టచ్లో ఉంది బీజేపీకి కాబట్టి బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి ఆయన మీద కొంత ప్రచారం జరిగింది. సో ఇట్లా రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నప్పటికీ చిరంజీవిని ఖచ్చితంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఇప్పుడు తాజాగా ఏంటంటే కూటమికి మద్దతు ప్రకటించాడు ఆయన. కూటమికి మద్దతు ప్రకటించినటువంటి క్రమంలో ఇప్పుడు ఎంతో కొంత డెఫినెట్గా ఆయన అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా యాడ్ అవుతారు. ఇప్పటి వరకు ఏంటి, మెగా ఫ్యామిలీలో ఏదో ఉంది అనేటువంటి క్రియేషన్ సృష్టించారు కొంతమంది. ఏమీ లేదని అన్నదమ్ములు చెప్తూనే ఉన్నారు ప్రతిసారి, కానీ ఏదో ఉందని చెప్పి ప్రచారం జరుగుతూనే ఉంది. సో పైగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంది, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చిరంజీవి వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయలేదు అంటే అంత అహంకారమా అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. సో కాబట్టి అలాంటి ఇష్యూస్ని ప్రతిసారి బయట తీస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు డైరెక్ట్గా పొలిటికల్ అటాక్ ఇస్తున్నాడు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు చిరంజీవి కూడా తోడయ్యారు అంటే కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి రాజకీయంగా నష్టం జరుగుతుందని గ్రహించినటువంటి వైసీపీ ఇప్పుడు చిరంజీవి మీద దాడి మొదలుపెట్టింది. దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చిరంజీవి మీద దాడి మొదలు పెడితే ఇంకా ఆ ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉంటుంది కదా, అది గ్రహించలేకపోయారంటారా? అది గ్రహించలేక బూమరాంగ్ అయినట్టున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ దొరుకుతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్లో ఉండి ఎందుకంటే పోసాని కూడా ఇందాక ఏదో మాట్లాడారు, ఏదో ఆర్జీవీని మర్డర్ చేయబోయారని, ఎవరు లోకేష్ కిలారి రాజేష్ ఏదో మాట్లాడారు. అంటే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు వాళ్ళు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణ మాట్లాడారు. అందుకే సజ్జల రామకృష్ణకి ఫుల్ కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సో కాబట్టి చిరంజీవి ఒక న్యూస్ మేకర్ అయ్యాడు ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.